అందరికీ నమస్తే. ప్రతిరోజు ఉదయం అమ్మగా నా రోజు మొదలవుతుంది, కానీ సాయంత్రానికి యాంకర్గా నా రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి యాంకర్గా నేను వార్తలు చెప్తాను. ఇంటి బాధ్యతలు, స్టూడియో లైట్స్, ఈ రెండు నా జీవితంలో సమానమే. అలాగే ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు చదివే ఈ వాయిసే ఇంటికి వెళ్ళిన తర్వాత నా బాబుకి లాలు పాట కూడా పాడుతుంది. అలాగే ఇంట్లో అమ్మ అని పిలిచే ఆ చిన్న బుడ్డి వాయిస్కి నేను చాలా బలహీనమైపోతాను. ప్రతిరోజు పరుగులతోనే నడుస్తుంది జీవితం. డెడ్ లైన్స్ ఒకవైపు, డైపర్స్ ఇంకోవైపు, షోస్ ఇంకోవైపు. అవును, చాలా అలసట ఉంటుంది. కొన్నిసార్లు కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి. కానీ నేను ఆగను, ఎందుకంటే నేను కేవలం జాబ్ చేయటం లేదు, ఒక బాధ్యతతో జీవిస్తున్నాను. ప్రొఫెషన్ నాకు నిజంగా చాలా గుర్తింపించింది. మాతృత్వం నాకు అసలు శక్తినిచ్చింది. కెమెరా ముందు నిలబడే ధైర్యం నాకు చాలా ఉంది. అంటే లైఫ్ ముందు నిలబడే గట్టి మనసు కూడా ఉంది. నేను పడిపోతే చూసేది ప్రపంచం కాదు, నా బాబు. అందుకే నేను పడిపోవడానికి అసలు ఛాన్సే ఇవ్వను. ప్రతి వర్కింగ్ అమ్మకి నేనిచ్చే మెసేజ్ ఏంటంటే, గిల్ట్ ఫీల్ అవ్వద్దు, డ్రీమ్స్ని అస్సలు వదలొద్దు, బాధ్యతలకి అసలు భయపడొద్దు. అమ్మగా ప్రేమ చూపించడం ఒకవైపు, ఆత్మవిశ్వాసంతో బయట నిలబడటం ఇంకో ఎత్తు. ఈ రెండు కలిసి ఉన్నప్పుడే ఒక మహిళ పూర్తవుతుంది. నేను కేవలం న్యూస్ ప్రజెంటర్ని కాదు, నేను ఒక అమ్మని. అదే నా ఐడెంటిటీ, అదే నా గర్వం, అదే నా పవర్. థ్యాంక్ యూ.